హాయ్ ఫ్రెండ్స్, ముందు ఈ వీడియో చూడండి. అదే మాట మొదటి నుంచి రోజా గారు మా అమ్మ అనే మాట అంతేనా? నిజంగా ఆత్మీయత, పదవులు ఏవి శాశ్వతాలు కాదు, అందరికీ తెలిసిన విషయం. నాకు వ్యక్తిగతంగా నాకు అమ్మ అయిపోయింది. ఎలా అయిపోయిందో తెలియదు. జబర్దస్త్ దైవ గుళ్ళు అంటే తిరుపతి వెళ్తుంది, ఆ అంటే తిరుపతి వెళ్తుంది. తిరుపతి వెళ్తే ఏదో విఐపి దర్శనంలో ఈ ఒక్కటి దర్శనం కాదన్న. దీని వెనకున్నది ఏంటి తెలుసా అన్న? ఈమె వెళ్తే ఈమెతో పాటు విఐపి దర్శనం కొంతమందికైనా ఇప్పించవచ్చు అని. అంతే. అది తెలియని చాలామంది మూర్ఖులు ఒక 5 గన్మెన్లు వేసుకొని వెళ్ళి హడావిడి చేసేటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారన్న. ఆ వ్యక్తులకి ఈ విలువలు తెలియట్లేదు. ఈవిడ నేనేమనుకున్నా తెలుసా అన్న, మా జబర్దస్త్ ఆర్టిస్టులకే విఐపి దర్శనం దొరికితే తిరుపతిలో నేను అనుకున్నా. కాదు, నగిరిలో నువ్వు ఎవరు వెళ్ళినా విఐపి దర్శనం జరిగిందన్న వాళ్ళకి. పాపా నేను చెప్పావబ్బా. మీకు ఆమె తీసుకెళ్తుందండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమంటే మేము దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ తిరుపతి దర్శనం జరిగిందన్న, బ్రహ్మాండం విఐపి దర్శనం. ఏం లైఫ్ ఇది రలింగ్, మనం ఎంత అదృష్టం చేసుకుని ఉన్నాం. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి అంటే నడుచుకుంటూ బస్సులోనో మనసులో అనుకుంటూ వెళ్తే తప్ప 24 గంటలు మనం దానికి ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఒక నెల రోజుల ముందే తిరుపతి వెళ్తున్నాం అని అనుకోకుండా ఈ క్షణం అనుకున్నాం, ఫోన్ చేసి కార్ ఎక్కడం, అందులోనూ ఎస్ రోజమ్మ క్యాన్ ముందు ఒక 5-6 ఎస్కాట్స్ జలధరిస్తుంది కొండెక్కగానే. ఏం ఆశీర్వదించాడు ఆయన వెంకటేశ్వర స్వామి. తర్వాత మా అమ్మగారిని తీసుకెళ్ళి ఫస్ట్ టైం తిరుపతి. మా అమ్మగారు పుట్టి పెరిగిన తర్వాత ఇప్పటివరకు తిరుపతి చూడలేదు, రాళ్ళపల్లి గారి దయ వల్ల. ఓకే, ఆయన కూడా అంతే తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు ఒక అరగంట. అలా చూస్తూ ఆవిడ ఆనందపడి. చూశారుగా, తిరుపతి విఐపి బ్రేక్ దర్శనం రోజమ్మ పప్పు బెల్లంలో అందరికీ పంచిందని చెప్తున్న రాకింగ్ రాకేష్ ఆ పప్పు బెల్లం ధరంతో కూడా చెప్పాల్సింది. ఒక సామాన్య భక్తుడు వెంకన్న బాబుని దర్శించుకోవాలంటే గంటలు క్యూలో నిలబడాల్సి ఉంటుంది. అదే రోజమ్మతో దర్శనం అయితే గంటలు వెంకన్న బాబు ముందు నిలబడచ్చు. ఈ వ్యవహారం మొత్తం బయటికి తేలాలంటే రోజా దత్తపుత్రుడు ఈ రాకింగ్ రాకేష్ ముందు ఇంట్రాగేట్ చేయాలి. ఈ విషయం మన హోంమంత్రి అంతే గారికి చేరే వరకు వీడియోనైతే షేర్ చేయండి. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.